వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్. స్వాగతం ఛానల్కి. మొదట కందిపప్పు కడిగి పొయ్యి మీద వేసుకోవాలండి. తర్వాత ఉడికిన తర్వాత ఈ తోటకూరని బాగా శుభ్రం కడిగి తడిగి పెట్టుకోవాలా. ఆ తర్వాత కందిపప్పు ఉడికిన తర్వాత దాన్ని వేసుకోవాలా తోటకూరని. తర్వాత పచ్చిమిర్చి, తరిగిన టమోటా, తరిగిన ఉల్లిపాయ వేసి కాసింత చింతపండు, 2 రెమ్మల చింతపండు వేయాలా. వేసేసిన తర్వాత దీనికి పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత రుచి తగినంత ఉప్పు వేసి కొద్దిగా కలబెట్టేసేసి దాంతాను తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఉడికిపోయిన తర్వాత దాన్ని దింపేసి పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుపుకోవాలా. ఎనుపుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి దాంట్లోకి ఈ తాలింపు గింజలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు, తాలింపు గింజలు మొత్తం వేసేసి 2 కట్ చేసిన ఎండుమిర్చేసి తర్వాత చిదిపిన వెల్లుల్లిపాయలు వేసి తర్వాత ఊర మిరపకాయలు వేస్తే కారంగా బాగుంటాయండి పప్పులోను. తర్వాత తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత ఇక ఈ పప్పులు వేసేసేయాలి. పై తాలింపు వేసేసిన తర్వాత బాగా కొంచెం సేపు తరిగిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత తరిగి పెట్టుకుంటాం చూడండి కొత్తిమీర. ఆ కొత్తిమీర సన్నగా తరిగి దానిపైన వేసేసుకుంటే బాగుంటుంది. ఇది తోటకూర మంచి హెల్దీ పాయింట్ అండి. ఇది తోటకూర ఆకుకూరలు ఎక్కువ తింటే చాలా మంచిది. అందులో కందిపప్పులు వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి.